హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ కోడ్ని సపరేట్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటో మాట్లాడాము. ఓకే, సో ఒక ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ జేఎస్ ఫైల్ని ఒక హెచ్టిఎంఎల్ ఫైల్తో ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఎలా దాన్ని రన్ చేయాలి కూడా చూసాం. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే మాడ్యూల్స్ అంటే ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మాడ్యూల్స్ అనేవి ఏంటంటే సింపుల్గా ఇవి కూడా జావా స్క్రిప్ట్ ఫైల్సే. ఓకే, సో ఇంతకుముందు మనం జావా స్క్రిప్ట్ కోడ్ చూసాం కదా. ఓకే, సో మనం ఒక ఫంక్షన్ మాత్రమే రాసాం కదా. సో జనరల్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో హెచ్టిఎంఎల్ నుండి జావా స్క్రిప్ట్ సపరేట్ చేయడం ఒక మంచి స్టెప్. ఎందుకంటే హెచ్టిఎంఎల్ కోడ్ మాడిఫై చేయాలంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటాము, జావా స్క్రిప్ట్ ఫైల్ మాడిఫై చేయాలంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొంచెం డీప్గా మనం మాట్లాడితే, ఓకే, సో జావా స్క్రిప్ట్ ఫైల్లో కూడా ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే ఒక 4-5 ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో అదే ఒక లార్జ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనము ఏమవుతుంది తెలుసా? సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు అన్ని ఫంక్షన్స్ కలిపి ఒకే దగ్గర రాసేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్, మనకి కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది, డెవలపర్కి మెయింటెనెన్స్ చాలా కష్టం అయిపోతుంది. ఓకే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని అంటే, సో సొల్యూషన్ వచ్చి మాడ్యూల్స్ అనమాట. ఓకే, సో మనం ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ ఒకే దగ్గర రాసేయడం కంటే ఏదైతే మనకి ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందయ్యా అంటే, ఇట్ ఎలోస్ us టు సపరేట్ అవర్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇంటూ డిఫరెంట్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి main.js అనే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ మన దగ్గర ఉందనుకుంటే, అందులో 50 ఫంక్షన్స్ ఉన్నాయనుకుంటే, ఆ 50 ఫంక్షన్స్ ఒకే దగ్గర మనం రాసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డెవలపర్కి చాలా బర్డెన్ అయిపోతుంది. ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలన్నా ఈ 50 ఫంక్షన్స్లో ఎక్కడుందో వెతుక్కొని ఆ మాడిఫై చేయాలి. ఓకే, సో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది జాబ్ కదా. సో అలా కాకుండా మనకి ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఏం చేసిందంటే, ఓకే, సో ఏవైతే రిలేటివ్ ఫంక్షన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 20 ఫంక్షన్స్ ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తే, ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేస్తాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్కి సంబంధించి, కంపెనీ సేవింగ్స్కి సంబంధించి ఒక 20 ఫంక్షన్స్ మనం కోడింగ్ రాస్తే, అదే కంపెనీ తాలూకా ఎక్స్పెన్సెస్ సంబంధించి ఒక 30 ఫంక్షన్స్ రాసామనుకోండి, ఇవన్నీ కూడా ఫస్ట్ 20 ఫంక్షన్స్ అన్నీ కూడా సేవింగ్స్ కోసం చూస్తాయి, నెక్స్ట్ 30 ఫంక్షన్స్ ఎక్స్పెన్సెస్ కోసం చూస్తాయి. కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఒక దగ్గర సపరేట్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు చక్కగా 2 మాడ్యూల్స్ అయిపోతాయి అనమాట. అంతా ఒకే దగ్గర రాయడం కంటే ఎలా రాసామనుకో, ఇప్పుడు సేవింగ్స్లో ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడికి వస్తాము, అదే ఎక్స్పెన్సెస్లో ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడికి వస్తాం. సో డెవలపర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది అనమాట. ఓకే, సో టోటల్ కోడ్ని సింపుల్గా మనం డిఫరెంట్ ఫైల్స్లో డివైడ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. అయితే మరి ఒక మాడ్యూల్ అంటే కేవలం ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయా అంటే కాదు. మనకి వేరియబుల్స్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో టోటల్గా జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. ఓకే, సో మనకి ఒక్కొక్క మాడ్యూల్లో మనం జావా స్క్రిప్ట్ కోడ్ని రాసుకొని ఇంకా వాటిని యూజ్ చేసుకుంటాము. సో మరి 50 ఫంక్షన్స్ ఒకే దగ్గర ఉంటే బెనిఫిట్ కదా సార్, అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ తాలూకా హెల్ప్ కావాలంటే, అంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ కూడా మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసిన తర్వాత కూడా ఒక మాడ్యూల్లో ఉండే ఫంక్షన్ని ఇంకో మాడ్యూల్లో ఉండే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఒక మాడ్యూల్ని ఇంకో మాడ్యూల్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకే, సో కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది అండ్ మనకి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి మాడ్యూల్స్ అన్న కాన్సెప్ట్ చాలా ఎక్కువగా మన రియాక్ట్ జేఎస్లో యూజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరము నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక మాడ్యూల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ m1.js అంటాను. ఓకే, సో m1.js మాడ్యూల్ 1.js. ఓకే, సో ప్రతి మాడ్యూల్ కూడా సింపుల్గా ఏంటి, జావా స్క్రిప్ట్ ఫైలే. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ cname అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో తెలుగు వెబ్ గురు రియాక్ట్ జేఎస్. ఓకే, సో అంటాను cname. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఒక ఫంక్షన్ రాస్తాను, ఫంక్షన్
సే హలో అనే ఒక ఫంక్షన్ రాస్తాను. రాసి ఇక్కడ సింపుల్గా రిటర్న్ చేస్తాను. ఏంటి రిటర్న్ చేస్తాను? హలో cname ప్లస్ హలో TWG రియాక్ట్ JS లెర్నర్స్ అనేది నేను ఇక్కడ నుండి రిటర్న్ చేస్తాను. ఓకే, సో సింపుల్గా ఏం చేశాను, ఒక cnameలో TWG రియాక్ట్ JS అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను వాల్యూతోని. ఓకే, ఇక్కడ హలో లెర్నర్స్ ఇటు అటు యాడ్ చేసి మధ్యలో ఈ cname పెట్టి హలో TWG రియాక్ట్ JS లెర్నర్స్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. అది రిటర్న్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏమో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా ఒక వేరియబుల్ ఒక ఫంక్షన్ ఇందులో రాసుకున్నాను. ఇప్పుడు సింపుల్గా ఇంకొక మాడ్యూల్ రాస్తాను, m2.js. ఓకే, సో ఇందులో ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాస్తాను. దిస్ ఈజ్ సే వెల్కమ్. ఓకే, సే వెల్కమ్ అనే ఒక ఫంక్షన్ రాస్తాను. సో సే వెల్కమ్ అనే ఒక ఫంక్షన్లో నేను సింపుల్గా ఏం చేయాలనుకుంటున్నానంటే M1 మాడ్యూల్లో, ఇప్పుడు ప్రజెంట్ M2 మాడ్యూల్లో ఉన్నాం కదా మనము, M1 మాడ్యూల్లో ఏదైతే సే హలో అనే ఫంక్షన్ ఉందో దీన్ని నేను సింపుల్గా ఇక్కడ కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో సే హలో అని ఇక్కడ నుండి కాల్ చేస్తాను. కాల్ చేయగానే ఇక్కడ నుండి కాల్ చేయగానే ఇక్కడికి వస్తుంది. వచ్చి అది సింపుల్గా హలో రియాక్ట్ JS లెర్నర్స్, హలో TWG రియాక్ట్ JS లెర్నర్స్ అనే స్ట్రింగ్ని ఇక్కడికి మనకు పంపిస్తుంది. సో ఇక్కడికి ఎక్కడి నుండి కాల్ చేసామో అక్కడికి పంపిస్తుంది. సింపుల్గా మనం దాన్ని ఒక RES అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకొని దాన్ని ఇక్కడ నుండి రిటర్న్ చేసేస్తున్నాం. RESని రిటర్న్ చేసేస్తున్నాం సింపుల్గా. అర్థమవుతుందా? సో M2 అనే మాడ్యూల్ దాని తాలూకా ఉండే ఒక ఫంక్షన్లో M1 అనే మాడ్యూల్లో ఉండే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకొని దానికి తగ్గ కోడ్ని అది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఓకేనా? రైట్. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు. అప్పుడు దీనికి రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఆ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది, దీనికి రిలేటెడ్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. అలా డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల ఇందులో ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే, వీటికి సంబంధించి ఏదైనా చేయాలంటే చక్కగా ఈ ఫైల్కి వచ్చి మనం చేసుకుంటాము. లేదు వీటికి సంబంధించి ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటాము. ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్లో ఉండే వాటిని యూజ్ చేసుకోగలదు. ఓకే, ఇలా సే హలో ఇలా యూజ్ చేసుకోగలదు. ఎప్పుడు అంటే జనరల్ రూల్ ఏంటి అంటే, ఒక మాడ్యూల్లో ఉండేటటువంటి కోడ్ ఏదైతే ఉంటుందో, వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవి కానీ, అవి ఆ మాడ్యూల్లో మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. ఒక మాడ్యూల్లో మనం రాసినవి ఆ మాడ్యూల్లో మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. అలా కాదు, వీటిని నేను ఎక్స్టర్నల్గా బయట కూడా యూజ్ చెయ్యాలి, ఓకే, అదర్ మాడ్యూల్స్ కూడా వీటిని యూజ్ చేసుకునేలాగా నేను ఎల్లో చేయాలి యాజ్ ఏ డెవలపర్గా అని నేను అనుకుంటే, అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా వాటికి ముందర ఎక్స్పోర్ట్ అని ఇచ్చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ కీవర్డ్తో నేను వీటిని డిఫైన్ చేస్తానో అప్పుడు మీనింగ్ ఏంటి అంటే, ఇవి ఏవైతే నేను ఎక్స్పోర్ట్ ఇచ్చానో అవి ఈ మాడ్యూల్లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే అదర్ మాడ్యూల్స్ కూడా వీటిని రిక్వెస్ట్ చేసి వాటిలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? సో వేటికైతే మనం ఏ ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్ వేటికైతే మనము ఎక్స్పోర్ట్ అని ఇస్తామో అవి మాత్రమే అదర్ మాడ్యూల్స్ వీటిని యాక్సెస్ చేసుకునే పర్మిషన్ మనం ఇచ్చినట్టు. ఇప్పుడు దీని ఒక్కదానికే నేను ఎక్స్పోర్ట్ అని ఇచ్చాను అంటే దీని ఒక్కదాన్ని మాత్రమే అదర్ మాడ్యూల్స్ యూజ్ చేసుకోగలవు, cnameని యూజ్ చేసుకోలేవు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అలా వేటికి ఇవ్వాలి అనుకుంటున్నామో అలా ప్రతి దానికి కూడా ఎక్స్పోర్ట్ అని డిక్లేర్ చేసుకుంటాము. ప్రతిదానికి కూడా ఎక్స్పోర్ట్ అని డిక్లేర్ చేసుకుంటాము. లేదు అంటే ఇంకొక ఆల్టర్నేట్ ఏంటి అంటే, ఇక్కడ లాస్ట్లో ఎక్స్పోర్ట్ అని చెప్పి ఇలా కూడా ఇచ్చేస్తాం. ఎక్స్పోర్ట్ cname సే హలో అంటే దాని అర్థం ఏంటి? సో పైన cname సే హలో అని చెప్పి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. వెదర్ దే ఆర్ ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవి ఎక్స్పోర్ట్ చేయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. సో అదర్ మాడ్యూల్స్ కెన్ రిక్వెస్ట్ యాక్సెస్ టు దీస్ ఎలిమెంట్స్ అని చెప్పి మనమే ఒక పర్మిషన్ ఇస్తున్నట్టు అర్థం వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ అనే పర్మిషన్ ఇచ్చేసామో అప్పుడు వీటికి యూజ్ చేసుకునే పర్మిషన్ వస్తుంది. అయితే ఓకే, సో అదర్ మాడ్యూల్స్లో ఉండేవి ఏవైనా ఇది యూజ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ M2 అనే మాడ్యూలు M1 అనే మాడ్యూల్లో ఉండే దేన్నైనా యూజ్ చేసుకోవాలి అంటే
ఫస్ట్ ఈ మాడ్యూల్ చేయాల్సిన పని ఏంటి తెలుసా? దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఆ మాడ్యూల్ వరకు అది కరెక్ట్గా దాని డ్యూటీ నిర్వహించింది. ఏంటి, ఏవైతే కోడ్ రాయాలో రాసుకుంటూ వేటినైతే బయట వాటికి ఎల్లో చేయాలో ఎల్లో చేసింది. సో ఎల్లో చేసినంత మాత్రాన ఇవి సే హలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ M1లో సే హలో ఉండొచ్చు, M3లో సే హలో ఉండొచ్చు. ఓకే, నువ్వు దేంట్లో ఉండే సే హలో కాల్ చేస్తున్నావు? ఓకే, లేకపోతే నువ్వు దేంట్లో ఉండేటటువంటి వేరియబుల్ని కాల్ చేస్తున్నావు చెప్పాలి కదా. సో ఎలా చెప్తాము అంటే ముందు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను సే హలో అని చెప్పి M1 అనే మాడ్యూల్లో సే హలో అనే ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అని చెప్పడం అనమాట. ఓకే, సో m1.js అనేటటువంటి ఒక మాడ్యూల్లో సే హలో అనే ఒక ఫంక్షన్ ఉంది, ఆ సే హలోని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇక్కడ ./ అంటే మీనింగ్ ఏం తెలుసా? కరెంట్ డైరెక్టరీ అంటే ఏంటి? ఈ m2.js అన్న ఫైల్ ప్రజెంట్ మనం కోడ్ రాస్తున్న ఫైలు ఏ ఫోల్డర్లో ఏ డైరెక్టరీలో ఉందో అదే డైరెక్టరీలో అని చెప్పాలంటే అదే డైరెక్టరీలో ఉండేటటువంటి m1.js అనే మాడ్యూల్ నుండి నేను తీసుకుంటున్నాను అదే డైరెక్టరీలో అని చెప్పాలంటే ./ ఓకే, సో ./ అంటే ఏంటి? ప్రజెంట్ మనం ఏ ఫైల్లో ఉన్నామో ఆ ఫైలు ఏ డైరెక్టరీ ఆర్ ఏ ఫోల్డర్లో ఉందో అదే ఫోల్డర్లో నాకు కావాల్సింది కూడా ఉంది, అదే డైరెక్టరీలో చూడు అని చెప్పడం అనమాట. ఓకే, సో అదే డైరెక్టరీలో అదే ఫోల్డర్లో m1.js ఉంది, దాని నుండి ఆ మాడ్యూల్ నుండి నేను సే హలోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అని చెప్పడం. ఓకే, సో ఆ విధంగా చెప్పి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే సో మనం ఎలాగైతే M1లో ఉండే వాటిని ఎక్స్పోర్ట్ చేసామో అలాగే ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో ఫంక్షన్, సో దీన్ని ఈ M2లో ఉండే సే వెల్కమ్ని మనం బయటకి అదర్ మాడ్యూల్స్ యూజ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వాలనుకో, అప్పుడు దీన్ని ఏం చేస్తాము, దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసేస్తాం అనమాట. అప్పుడు సే వెల్కమ్ని అదర్ మాడ్యూల్స్ యూజ్ చేసుకోగలుగుతాయి. ఎలాగైతే సే హలోని M2 యూజ్ చేసుకుందో అలాగే M2 మాడ్యూల్లో ఉండేటటువంటి సే వెల్కమ్ని ఇంకా అదర్ ఫైల్స్ యూజ్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇచ్చేసినట్టు. సో ఇక్కడ ఎలాగూ ఒకటే ఫంక్షన్ ఉంది, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ విడిచిపెట్టేయండి, ఇంకా వేరియబుల్స్ ఏం లేవు కాబట్టి ఇంకా చివరిలో మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ రాయడం ఇదంతా అనవసరం. ఒకసారి ఒకటే ఫంక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనము రాసేయచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన index.htmlకి వెళ్దాం. ఓకే, సో వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్టర్నల్ జేఎస్ ఫైల్ని ఇంతకుముందు లింక్ చేసామో అలా కాకుండా ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే ఇంకా బటన్ కూడా వద్దు. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే M2 మాడ్యూల్ ఏదైతే ఉందో, ఓకే, సో M1 మాడ్యూల్ అనేది ఏదైతే మనం రాసామో అది M2 కాల్ చేసుకుంది కదా. ఓకే, సో కాబట్టి M2 అన్నది M1ని కాల్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ నుండి M2ని కాల్ చేద్దాం. ఓకే, సో మన ఇండెక్స్ HTML ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనం M2 మాడ్యూల్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఒక మాడ్యూల్ నుండి ఇంకొక మాడ్యూల్ని ఎలా కాల్ చేయడమో మనకు తెలిసిపోయింది. ఓకే, సో M1 M2 మాడ్యూల్స్ తీసుకున్నాము, M2 మాడ్యూల్ నుండి M1 మాడ్యూల్ని కాల్ చేయడం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఒక HTML ఫైల్ నుండి ఒక మాడ్యూల్ని కాల్ చేయాలంటే ఏ విధంగా కాల్ చేయాలి అని చెప్తానన్నమాట. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా దీన్ని సేవ్ చేస్తాను, చేసి ఒకసారి రన్ చేశాను అనుకోండి. రన్ చేస్తే బేసిక్గా ఏం రాదు ఇప్పుడు. ఓకే, సో ఏం రాదు, ఎందుకు అంటే మనం ఇంకేమీ ప్లేస్ చేయలేదు, ఒక పీ ట్యాగ్ ఒక్కటే ఉంది, బటన్ తీసేసాము. ఓకే, సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అంటే, సో చూడండి స్క్రిప్ట్ రాస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక మాడ్యూల్ని కాల్ చేయాలనుకుంటామో, ఎప్పుడైతే మనం ఒక మాడ్యూల్ని HTML నుండి కాల్ చేయాలనుకుంటామో అప్పుడు మాత్రం టైప్ అన్నది text/javascript ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి? మాడ్యూల్ అని ఇవ్వాలి. టైప్ ఈక్వల్ టు మాడ్యూల్ అని ఇవ్వాలి. అప్పుడే మనకి ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఎలాగైతే మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ వర్క్ అయ్యాయో అలా ఇక్కడ కూడా వర్క్ అవ్వాలి కదా. సో ముందు మనం M2ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇంపోర్ట్ సో దేన్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం మనము? సే వెల్కమ్ ఏదైతే ఉందో సే వెల్కమ్ని మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాము. దేని నుండి? ఫ్రమ్
m2.js. ఓకే, సో m2.js అన్నది ఏదైతే ఉందో దానిలో ఉండే సే వెల్కమ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అని చెప్పడం. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇందులో ఉండే సే వెల్కమ్ని కాల్ చేయొచ్చు. సో సే వెల్కమ్ని కాల్ చేశాను అనుకో, అది ఇండైరెక్ట్గా సే హలోని కాల్ చేసుకొని మనకి హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అన్నది ఇక్కడికి తెస్తుంది. సో తెస్తే అది సింపుల్గా రిటర్న్ అయిపోతుంది, ఇక్కడికి రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయిపోతే దాన్ని తీసుకొచ్చి మనం సింపుల్గా ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే, సో ఎలా ప్లేస్ చేస్తాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఐడి ఏంటి, టీడబ్ల్యూజీ. ఓకే, సో ఐడి వచ్చి టీడబ్ల్యూజీ అనగానే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ వస్తుంది. ఓకే, సో డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు సింపుల్గా ఏంటి ఫంక్షన్ సే వెల్కమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేస్తాము. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో M2లో ఉండేటటువంటి సే వెల్కమ్ని ఎలాగో ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఇంకా సే వెల్కమ్ అనేది కాల్ అవుతుంది. సే వెల్కమ్ అనేది సే హలోని కాల్ చేసుకుంటుంది. అక్కడ నుండి హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఎక్కడి నుండి అయితే సే హలో కాల్ అయిందో అక్కడికి వస్తుంది. ఆర్ఈఎస్కి వస్తుంది ఆ వాల్యూ, హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని. ఆ ఆర్ఈఎస్ని ఇక్కడ నుండి రిటర్న్ చేసాము. సో సే వెల్కమ్ని ఎవరైతే కాల్ చేశారో అక్కడికి ఆ వాల్యూ వచ్చేస్తుంది, హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని. దాన్ని సింపుల్గా మనం ఏం చేసాము, టీడబ్ల్యూజీ ట్యాగ్ ఏదైతే ఉందో ఐడి టీడబ్ల్యూజీతో ఉన్న ట్యాగ్ ఏదైతే ఉందో దాని ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఆ టెక్స్ట్ తీసుకువెళ్ళి పెట్టేశాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి హ్యాపీగా హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం టైప్ ఈక్వల్ టు మాడ్యూల్ ఇవ్వలేదంటే మాత్రం రాదు. ఓకేనా, సో ఇంతకు ముందులాగా టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అన్నామంటే రాదు. సో రాదు సరికదా, మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్లోకి వెళ్తే మనకి ఎర్రర్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసాము. ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది మాడ్యూల్కి సంబంధించింది. నువ్వు ఇక్కడ రాసింది టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ రాసావు, మాడ్యూల్ కోడ్ ఇది వర్క్ అవ్వదు అని చెప్పి చెప్తోంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్కి బదులు మాడ్యూల్ అని చెప్పి రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. వర్క్ అయ్యి ఓకే, సో చూస్తున్నారా, మనం ఈ విధంగా ఎన్ని మాడ్యూల్స్ కావాలంటే అన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మాడ్యూల్లో ఉండే ఫంక్షన్స్ని కావచ్చు, వేరియబుల్స్ని కావచ్చు, ఇంకొక మాడ్యూల్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఓకే, సో ఈ విధంగా మనం కోడింగ్ అనేది చేయవచ్చు. ఈ మాడ్యూల్స్ కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రియాక్ట్ జేఎస్ మీకు అర్థం అవ్వాలి అంటే మాడ్యూల్స్ మీకు అర్థం అవ్వాలి కంపల్సరీగా. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చెయ్యండి. రైట్, ఓకే. సో ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో సే హలో ఒకటి ఉంది, అలాగే సే హాయ్ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ హాయ్ అని చెప్పి ఇది రాసామనుకోండి. ఓకే, ఇక్కడ మనకి సే హాయ్ కూడా పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఎస్, సే హాయ్ కూడా ఇందులో యాడ్ చేస్తాము. బాగుంది. ఓకే, సో ఇలాగా మనం ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు ఈ విధంగా ఎక్స్పోర్ట్ రాసుకోవచ్చు. లేదు అంటే నేనేం చెప్పాను, లేదు అంటే మనకి ఒక్కొక్క దానికి సపరేట్గా కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పోర్ట్, అలాగే ఇక్కడ కూడా సపరేట్గా ఎక్స్పోర్ట్, ఇలా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో రాసుకుంటే మనకి ఏది కావాలంటే అది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. సో మనం ఉన్న వాటిలో ఏదో ఒక దాన్ని డిఫాల్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఉన్న వాటిలో ఏదో ఒక దాన్ని డిఫాల్ట్ చేయొచ్చు అనమాట. సో మనం ఏదైతే డిఫాల్ట్ చేస్తామో అది ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ కర్లీ బ్రేస్ ఇవ్వకుండానే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సే హలో అన్నది నేను కర్లీ బ్రేస్ లేకుండా ఇంపోర్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సే హలో అన్నది కర్లీ బ్రేస్ లేకుండా చేశాను కాబట్టి దాన్ని డిఫాల్ట్ చేస్తాను. ఓకే, సో దేనికైతే మనం డిఫాల్ట్ ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కర్లీ బ్రేస్ ఇవ్వనవసరం లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దేన్నో ఒకదాన్నే మనం డిఫాల్ట్ చేయొచ్చు, దాన్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కర్లీ బ్రేస్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్తున్నాను. ఓకే, రైట్.
సో ఇప్పుడు రన్ చేసామనుకోండి, స్టిల్ రన్ అయిపోతుంది మనకి. ఓకే, అదే నేను ఇక్కడ సే హలో బదులు సే హాయ్, సో సే హాయ్ అన్నాను, ఇక్కడ కూడా సే హాయ్ అంటాను. ఓకే, సో సే హాయ్ అని, సో ఏమొచ్చింది, హలో టీడబ్ల్యూజీ రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అనే వచ్చింది. ఓకే, సో ఎందుకు మనం ఇక్కడ సే వెల్కమ్ అన్నాము, సే వెల్కమ్లో సే హాయ్ కాల్ చేసాము, సే హాయ్ కాల్ చేసినా ఇంకా హాయ్ అని రావట్లే, వెల్కమ్ మనకి హలో అనే వచ్చేస్తోంది. ఎందుకంటే మనము ఇక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నామో, ఓకే, ఇది నాన్ డిఫాల్ట్ వన్ కదా, సో డిఫాల్ట్ వన్ కాదు. సో డిఫాల్ట్ వన్ ఏంటి, సే హలో. ఓకే, నాన్ డిఫాల్ట్ వన్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా మనం ఏం చేయాలి, కర్లీ బ్రేసెస్తో పాటు ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఇంకా డిఫాల్ట్ వన్ ఏదో దాన్నే తీసుకుంటుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్ కదా, దాన్నే తీసుకుంటుంది. కాదు నాకు ఇది కావాలి, డిఫాల్ట్ వన్ వద్దు అని చెప్పాలంటే, నాన్ డిఫాల్ట్ వన్ నాకు కావాలి అని చెప్పాలంటే కంపల్సరిగా కర్లీ బ్రేస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూసారా ఏమొచ్చింది, హాయ్ వచ్చింది. ఓకే, సో కర్లీ బ్రేస్ మనం ఇస్తేనే మనకి డిఫాల్ట్ వన్ వదిలేసి నాన్ డిఫాల్ట్ వన్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో సే హాయ్ అని చెప్పి మనం అని కర్లీ బ్రేస్ ఇవ్వకపోతే మనం సే హాయ్ అన్నా కూడా అది సే హలోకే వెళ్తుంది. ఎందుకంటే నువ్వు కర్లీ బ్రేస్ ఇవ్వలేదు కాబట్టి నేను డిఫాల్ట్ వన్ ఏదైతే దానికే వెళ్ళిపోతా అని చెప్పి అనుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి కంపల్సరిగా మీరు డిఫాల్ట్ వన్ని కనుక ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే, డైరెక్ట్గా కర్లీ బ్రేస్ లేకుండా ఇవ్వండి. బట్ నాన్ డిఫాల్ట్ వన్ని కనుక మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా కర్లీ బ్రేసెస్తో పాటు ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాడ్యూల్స్ అండి. ఈ మాడ్యూల్స్ని యూజ్ చేస్తూనే మనము రియాక్ట్లో కాంపోనెంట్స్ని డెవలప్ చేస్తాము. ఈవెన్ మీకు మనం ఏదైతే స్టార్టింగ్లో డిఫాల్ట్ కోడ్ చూపించామో అందులోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంపోర్ట్. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, రియాక్ట్ అనే మాడ్యూల్ నుండి యూజ్ స్టేట్ అనే దాన్ని ఇంపోర్ట్ చేశారు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి వెరీ ఈజీగా అర్థమైపోద్ది ఇంకా ఒకసారి మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక. ఓకే, సో ఇక్కడ main.jsx చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మీకు అర్థమవుతున్నాయా? ఓకే, ఇది మాడ్యూల్, ఇవి మాడ్యూల్స్ నుండి మనం ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నామో అవి ఎయిదర్ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ అవుతాయి. ఓకే, సో ఏదైతే కర్లీ బ్రేస్ మనం ఇచ్చామో దాని అర్థం ఏంటి, సో కర్లీ బ్రేస్ ఇచ్చాము అంటే ఇవి నాన్ డిఫాల్ట్ వన్స్. అర్థమవుతుంది కదా, రైట్? సో ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో హ్యాపీగా రియాక్ట్ కాంపోనెంట్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న దాని నుండి స్టార్ట్ చేద్దాం. సో రియాక్ట్ అంతా కూడా కాంపోనెంట్ బేస్డే కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది నెక్స్ట్ సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.